ఇప్పటి రోజులలో ఒంటరిగా ఉండటమే మంచిదేమో. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉంటారు. మనం మంచిగా మాట్లాడినా సరే ఎదుటి వారికి చెడ్డగానే అర్థమవుతుంది. పరిస్థితుల ప్రభావం కంటే మనుషుల ప్రభావం ఎక్కువగా బాధిస్తుంది. ఏడంతస్తుల మేడలో ఉన్నామా, లేక ఏమీ లేని పూరి గుడిసెలో ఉన్నామా అనేది అస్సలు ముఖ్యం కాదు. ఎంత ప్రశాంతంగా ఉన్నామనేది ముఖ్యం. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. అలాగే కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అది గెలుపుకి అసలైన ఆరంభం.